శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వ్యాసం వసిష్ఠనప్తారాం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాదయోగము. ధృతరాష్ట్రుడు పలికెను, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ఓ సంజయ, ధర్మక్షేత్రమైన ఈ కురుక్షేత్రమునందు యుద్ధము చేయవలనని కోరిక బలంగా కలిగిన వాళ్ళు అయిన నా కుమారులు మరియు నా తమ్ముడు పాండురాజు కుమారులు ఏమి చేస్తున్నారు వివరంగా చెప్పు అని ధృతరాష్ట్రుడు సంజయుని అడగడంతో గీతాశాస్త్రము ప్రారంభమవుతుంది. వ్యాసుల వారు భగవద్గీతను ధర్మ అనే పదంతో మొదలుపెట్టారు. ధర్మము అందరూ ఆచరించవలసినది. ధర్మాచరణము అందరికీ అత్యంత ఆవశ్యకము. ధర్మం రక్షింపబడిన నాడు ఆ ధర్మం మనలను రక్షిస్తుంది. అందుకే ధర్మో రక్షతి రక్షితః అని ఆర్యోక్తి. గీతలో కృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఉద్ఘాటించారు. ధర్మమును స్థాపించడానికి ప్రతి యుగంలో నేను జన్మిస్తాను అని చెప్పారు. కాబట్టి ధర్మము మానవాళికి అత్యంత ముఖ్యమైన సంపద. అందుకే ఈ భరతభూమి ధర్మక్షేత్రమై విలసిల్లింది. అటువంటి భరతభూమిలో కురుక్షేత్రము ఉంది. కురుమహారాజు పేరిట కురువంశము వర్ధిల్లింది. కురుమహారాజు యజ్ఞం చేయడానికి ఆ క్షేత్రమును దున్ని చదును చేశాడు. అందుకని ఈ ప్రదేశమునకు కురుక్షేత్రమని పేరు వచ్చింది. క్షత్రియ కులము సమూలంగా నిర్మూలించిన పరశురాముడు వారి రక్తంతో ఇక్కడే తన తండ్రికి తర్పణం విడిచాడని, ఆ క్షత్రియుల రక్తం 5 పాయలుగా పారిందని, దాని పేరే శమంతక పంచకము అని, అది ఈ కురుక్షేత్రంలో ఉందని చెబుతారు. అటువంటి ఈ కురుక్షేత్రములో పాండవులు కౌరవులు రాజ్యం కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులయ్యారు. ఈ శ్లోకం ధృతరాష్ట్రుడు సంజయుని అడగడంతో మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు అంటే రాష్ట్రమును ధరించినవాడు, అంటే కురు సామ్రాజ్యమునకు రాజు. ఈ కురు సామ్రాజ్యము ధృతరాష్ట్రుడు సంపాదించలేదు, అది అతని పిత్రార్జితము. తనది కాని దానిని తనది అనుకునే స్వభావం కలవాడు. ఈ గుణము మనలో చాలామందికి ఉంది. మనం పుట్టకముందు ఈ భూమి ఉంది, మనం పోయిన తర్వాత కూడా ఈ భూమి ఉంటుంది. కానీ మనం ఈ భూమి మీద బతికిన 100 సంవత్సరాల పాటు ఈ భూమి నాది అని అనుకుంటున్నాము. మనది కాని ఈ భూమి మీద విపరీతమైన మమకారం పెంచుకుంటాము. ఉన్న భూమిని కాపాడుకోవడానికి లేని భూమిని ఆక్రమించడానికి నానా తంటాలు పడుతుంటాము. అనేకమైన అడ్డదారులు తొక్కుతుంటాము. సెంటు భూమి కొరకు అయిన వారిని కూడా కడతీర్చే వాళ్ళు ఉండటం మనం చూస్తున్నాం, వింటున్నాం. అదే అజ్ఞానము. ఈ అజ్ఞానమును పోగొట్టేదే భగవద్గీత. ఇక సంజయుడు ధృతరాష్ట్రునికి సారథి, ఆంతరంగికుడు, జ్ఞాని. సమ్యక్ జయంతి సంజయ అని అంటారు. అంటే ఇంద్రియములను మనస్సును జయించినవాడు. నువ్వు నేను అనే భేదాభిప్రాయములు లేనివాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగిన ధైర్యశాలి, వ్యాసుని అనుగ్రహము పొందినవాడు. అందుకే సంజయునికి శ్రీకృష్ణుని ముఖతః గీతను వినే మహద్భాగ్యం కలిగింది. విశ్వరూప దర్శనం పొందగలిగాడు. కురుక్షేత్రం అంటే కురురాజుల యొక్క ఆధీనంలో ఉన్న విశాలమైన కురుభూమి. అక్కడ ఎంతోమంది మునులు ఋషులు తమ ఆశ్రమములు నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నారు. పూర్వం బ్రహ్మగారు, ఇంద్రుడు, అగ్ని ఇక్కడ తపస్సు చేశారని కురువంశ మూలపురుషుడైన కురుమహారాజు ఈ ప్రదేశంలో ఎన్నో ధర్మకార్యాలు చేశాడని ప్రతీతి. ప్రస్తుతం ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు పాండవులు కౌరవులు వారి మిత్రపక్ష రాజులు అందరూ కలిసి యుద్ధం చేయడానికి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సిద్ధమయ్యారు. వారి సైన్యములంతా కలిసి 18 అక్షౌహిణీలు. ఒక అక్షౌహిణి అంటే 21,870 రథములు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రములు, 1,93,050 మంది సైనికులు. వీరంతా కలిసి ఒక అక్షౌహిణి అంటారు. ఇటువంటి అక్షౌహిణీలు పాండవ పక్షాన 7,
కౌరవుల పక్షాన 11 నిలిచి ఉన్నాయి. మరి ఇన్ని లక్షల మంది యుద్ధం చేయాలంటే విశాలమైన భూమి కావాలి కదా. దాని కొరకు ఈ కురుభూమిని ఎన్నుకున్నారు. అప్పటి వరకు హోమధూమముతోనూ వేదఘోషలతోనూ పర్ణకుటీరములతోనూ శోభిల్లిన కురుభూమి యుద్ధఘోషలతో, ఆయుధ విన్యాసాలతో, అస్త్రశస్త్ర ప్రయోగాలతో, సైనికుల అరుపులతో కురుక్షేత్రంగా మారిపోయింది. మన శరీరం కూడా ఒక కురుక్షేత్రమే. అందులో మంచి ఆలోచనలు పాండవుల సైన్యమైతే, దుర్మార్గపుతో కూడిన ఆలోచనలు కౌరవ సేనలు. వాటి మధ్య జరిగే ఘర్షణే కురుక్షేత్ర సంగ్రామము. అసలు మనిషి పుట్టగానే అతడి లేక ఆమె మనసు నిర్మలంగా, ప్రశాంతంగా, అమాయకంగా ఉంటుంది. పెరిగి పెద్దయ్యే కొద్దీ ఇది నాది, అది నీది అనే స్వార్థము, నువ్వు వేరు నేను వేరు అనే భేదబుద్ధి, ఇది అంతా నాకే కావాలి నీకు ఇవ్వను అనే లోభత్వము, నువ్వంటే నాకు పడదు అనే ద్వేషము, నీకు అంత ఉంది నాకు ఇంతే ఉంది అనే అసూయ క్రమక్రమంగా మన మనసులను, బుద్ధిని కురుక్షేత్రంగా మారుస్తాయి. ఈ మంచి చెడుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి మంచి గెలుస్తుంది, మరోసారి చెడు గెలుస్తుంది. దాని వలన సుఖము దుఃఖము ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. ఇదే సంసారము అనే సాగరం. ఈ సాగరం నుండి బయటపడాలంటే ఒక గట్టి పడవ కావాలి. అదే భగవద్గీత. దానికి చుక్కాని పట్టేది గురువు. భగవద్గీత అనే పడవ ఎక్కి శ్రీకృష్ణుడు అనే గురువు సహాయంతో ఈ సంసారము అనే సముద్రమును దాటవచ్చు. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి. పాండురాజు అరణ్యములకు పోయినప్పటి నుండి తానే రాజు. అయినా రాజ్యకాంక్ష తగ్గలేదు. తన తర్వాత తన కుమారులైన కౌరవులకు రాజ్యం కట్టబెట్టాలనే కోరిక బలంగా ఉంది. నిజానికి పాండవులు, కౌరవులు ఇద్దరూ తన కుమారులే. కానీ ధృతరాష్ట్రుని భేదబుద్ధి వారిని సమానంగా చూడనివ్వదు. అందుకే నా వాళ్ళు పాండవులు ఏమి చేస్తున్నారనే భేదబుద్ధి చూపించాడు. ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సంజయుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ కుమారుడైన దుర్యోధనుడు యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తున్న తన సైన్యాన్ని, పాండవుల సైన్యాన్ని ఒక్కసారి తేరిపార చూచాడు. తన బలం ఎంతో, ఎదుటి బలం ఎంతో అంచనా వేసుకున్నాడు. తన సైన్యం ఏ ఏ వ్యూహములు రచించారో పాండవుల సైన్యముల యొక్క వ్యూహరచనను గమనించాడు. వెంటనే తన రథమును తన గురువుగారు ద్రోణాచార్యుల వద్దకు పోనిమ్మన్నాడు. కౌరవుల సైన్యాధ్యక్షుడు భీష్ముడు యుద్ధము గురించి, అందులో అనుసరించవలసిన వ్యూహములు, ప్రతివ్యూహముల గురించి చర్చించాలంటే దుర్యోధనుడు భీష్ముని వద్దకు పోవాలి. కానీ కేవలం తన ఉప్పు తింటున్న కారణంగా తన పక్షాన యుద్ధం చేయడానికి వచ్చిన ద్రోణాచార్యుల వద్దకు ఎందుకు వెళ్ళాడు? భీష్ముని మీద నమ్మకం లేదా? భీష్ముడు పాండవులు తన మనుమలు అనే మమకారంతో సరిగ్గా యుద్ధం చేయడు అనే సందేహం కలిగిందా? లేక భీష్ముని కంటే ఆచార్య ద్రోణుడు పరాక్రమవంతుడా? ఇది అందరి మనసులో తొలిచే ప్రశ్న. ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది. పాండవులు నా మనుమలు, నేను పాండవులను తప్ప అందరినీ చంపుతాను అని ఇదివరకే ప్రకటించాడు భీష్ముడు. ద్రోణుడికి ఇటువంటి నియమం లేదు. ఎందుకంటే ద్రోణుడికి అందరూ శిష్యులే, ఎవరి మీద అధిక ప్రేమ లేదు. కాకపోతే అర్జునుడంటే ప్రత్యేకమైన అభిమానము, అంతవరకే. ఆ కారణం చేత ద్రోణుని పాండవుల మీదికి రెచ్చగొడదామని వెళ్ళి ఉండవచ్చు. దుర్యోధనుడిది కుటిల బుద్ధి. ఎప్పుడూ సక్రమంగా ఆలోచించడు, వక్రంగానే ఆలోచిస్తాడు. పాండవుల సైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నుడు. అతడు పాండవుల భార్య ద్రౌపదికి అన్నగారు. అతడి తండ్రి ద్రుపదుడు ద్రోణాచార్యుని అవమానపరిచాడు. దానికి అర్జునుడి ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాడు ద్రోణుడు. ద్రోణుని చంపే కుమారుడు కావాలని తపస్సు చేశాడు ద్రుపదుడు. కానీ దాని ఫలితంగా దృష్టద్యుమ్నుడు అగ్నిలో నుండి జన్మించాడు. కాబట్టి దృష్టద్యుమ్నుడు కేవలం ద్రోణుని చంపడానికే పుట్టాడు అన్నది అందరికీ తెలుసు. ఈ విషయం తెలిసి కూడా ద్రోణుడు దృష్టద్యుమ్నుడికి విలువిద్య నేర్పించాడు. అస్త్రశస్త్రములు, ప్రయోగ ఉపసంహారములు కూడా నేర్పించాడు. కాబట్టి ఎదుటి పక్షాన సైన్యాధ్యక్షుడుగా ఉన్న దృష్టద్యుమ్నుడు ద్రోణుడికి శిష్యుడు. తనను చంపడానికే పుట్టిన దృష్టద్యుమ్నుడిని ద్రోణుడు చంపుతాడా, లేక శిష్యుడు అని ఉపేక్ష వహిస్తాడా అన్న సందేహము దుర్యోధనుడిలో మొలకెత్తింది. ఈ విషయం తేల్చుకోవడానికే నేరుగా ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి ఇలా అంటున్నాడు. గురువుగారు నమస్కారం. ఒక్కసారి పాండవుల వైపున్న సేనా సముద్రాన్ని చూడండి. ఆ సైన్యం ముందు టీవీగా నిలబడి ఉన్న పాండవుల సర్వ సైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నుని చూడండి. ఆయన ఎవరో కాదు, తమరి శిష్యుడే. తమరే అతనికి విలువిద్య నేర్పించారు. తమరే దృష్టద్యుమ్నుని మహాబుద్ధిమంతుడని పొగిడేవారు. కానీ ఆచార్య, ఆయన మీ బద్ధశత్రువు ద్రుపదుని కుమారుడని మరిచిపోకండి. మీరు తనకు చేసిన అవమానాన్ని భరించలేక కేవలం మిమ్మల్ని చంపడానికే తపస్సు చేసి దృష్టద్యుమ్నుని కుమారుడిగా పొందాడు.
దృష్టద్యుమ్నుడు మీ శిష్యుడు, బుద్ధిమంతుడు అని ఉపేక్ష చేస్తారో, మీ బద్ధశత్రువు ద్రుపదుని కుమారుడు మిమ్మల్ని చంపడానికే పుట్టాడని అతని పట్ల కఠినంగా వ్యవహరిస్తారో, మీ ఇష్టం అనే అర్థం వచ్చేటట్టు నర్మగర్భంగా మాట్లాడాడు దుర్యోధనుడు. తన రాజకీయ చతురతనంతా ఇక్కడ మాటల్లో చూపించాడు దుర్యోధనుడు. దుర్యోధనుని పక్షాన 11 అక్షౌహిణీల సైన్యం ఉంది. పాండవుల పక్షాన కేవలం 7 అక్షౌహిణీల సైన్యం మాత్రమే ఉంది. కానీ పాండవుల పక్షాన ధర్మానికి ప్రతినిధి అయిన శ్రీకృష్ణుడు ఉన్నాడు. కానీ దుర్యోధనుడి పక్షాన అధర్మం ఉంది. భీముడికి బాలుడుగా ఉండగానే విషం పెట్టాడు. వారిని లక్క ఇంట్లో పెట్టి సజీవ దహనం చేయాలని చూచాడు. అక్రమంగా పాండవుల రాజ్యం లాక్కోవడమే కాక వారి భార్యను అవమానించాడు. అడవులకు పంపాడు. తిరిగి వచ్చి వారు తమ రాజ్యం తమకు ఇమ్మని అడిగితే సూదిమొన మోపినంత భూమి కూడా ఇవ్వను అన్నాడు. ఇవన్నీ అధర్మాలని, అధర్మం తన పక్షాన ఉందని దుర్యోధనుడికి తెలుసు. అందుకే దుర్యోధనుడు అభద్రతాభావంతో ఉన్నాడు. తమ కంటే చిన్నదైన పాండవుల సైన్యం పెద్ద భూతంలాగా కనబడుతూ ఉంది. అందుకే మహతీం చముం అంటే గొప్పదైన పాండవుల సైన్యం చూడండి అని అన్నాడు. మనలో కూడా ఎంత ఎక్కువ ధనం, ఆస్తి, పదవులు ఉంటే అంత అభద్రతాభావం ఉంటుంది. ముందు వెనుక సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటారు. ప్రతి చిన్న విషయానికి భయపడతారు. ఏమీ లేనివాడు నిర్భయంగా, హాయిగా, కులాసాగా, ఒంటరిగా తిరుగుతాడు. అందుకని ఎక్కువ సైన్యం ఉన్నప్పటికీ సుయోధనుడికి అభద్రతాభావం పోలేదు. దుర్యోధనుని మాటలతో ఒళ్ళుమండింది ద్రోణుడికి. దుర్యోధనుని వంక తీక్షణంగా చూచాడు. దుర్యోధనుడు సర్దుకున్నాడు. అందరి మాదిరే దృష్టద్యుమ్నుని గురించి కూడా తాను అడిగాననే అర్థం వచ్చేటట్టు ఇతర వీరుల గురించి ఇలా అన్నాడు. తనలో తాను సర్దుకున్న దుర్యోధనుడు ద్రోణాచార్యులతో ఇలా అన్నాడు. ఆచార్యవర్య, ముందు కేవలం పాండవ సైన్యాధ్యక్షుని గురించి చెప్పాను అంతే. అయినా తమరికి తెలియనిది కాదు. ఏదో నా తృప్తి కొరకు పాండవుల సైన్యంలో ఉన్న మహారథుల గురించి చెబుతున్నాను. శ్రీకృష్ణుని తమ్ముడు సాత్యకి, మహారథి అని పేరుగాంచిన విరాట మహారాజు, దృష్టకేతుడు, చేకితానుడు, మహాపరాక్రమశాలి అయిన కాశీరాజు, పురుజిత్తు, కుంతీభోజుడు, శైభ్యుడు, మహాపరాక్రమవంతుడైన యుధామన్యుడు, మహావీరుడు, అభిమన్యుడు, ఇంకా ద్రౌపదీ కుమారులైన ఉపపాండవులు వీరంతా మహారథులు. వీరి ధనుస్సులు చాలా పటిష్టమైనవి. వీరందరూ ధనుర్విద్యా పారంగతులు. వీరంతా భీముడు, అర్జునుడితో సమానంగా యుద్ధం చేయగల సమర్థులు. మహారథి అంటే ఒకే సమయంలో 10,000 మంది సైనికులతో యుద్ధం చేయగల సామర్థ్యం కలవారు. మరి వీళ్ళ సంగతి ద్రోణుడికి తెలియదా? తెలుసు. కానీ ఎదుటి బలమును తన బలమును అంచనా వేయడం యుద్ధనీతి. అందుకే ఈ వివరాలు చెప్పాడు. ఇంకా తన పక్షాన ఉన్న వీరుల గురించి కూడా చెబుతున్నాడు దుర్యోధనుడు. ఆచార్యవర్య, తమకు తెలియదు అని కాదు, మన పక్షంలో ఉన్న మహారథుల గురించి కూడా చెప్పుకుంటే నా మనసుకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. అందుకని కేవలం తమరి గుర్తు కోసం మన వైపు ఉన్న యోధుల గురించి చెబుతున్నాను, వినండి. అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధా ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఈ శ్లోకంలో ద్విజోత్తమ అని గురువుగారు ద్రోణాచార్యుని సంబోధించాడు దుర్యోధనుడు. ద్విజోత్తమ అంటే బ్రాహ్మణోత్తమ అని అర్థం. బ్రాహ్మణుడు గురువుగా తన శిష్యులకు సమస్త విద్యలు నేర్పవచ్చు. విద్య అంటే ధనుర్విద్య, యుద్ధ విద్య కూడా వస్తాయి. కాబట్టి యుద్ధ విద్యలు బ్రాహ్మణుడు నేర్పవచ్చు, కానీ యుద్ధం చేయకూడదు. ఎందుకంటే యుద్ధం హింసతో కూడుకున్నది. బ్రాహ్మణుడికి హింస చేయడం ధర్మం కాదు. అందుకని వ్యాసుల వారు ఎత్తిపొడుపుగా ఈ పదం వాడి ఉండవచ్చు. కానీ దుర్యోధనుడికి భావన ఉన్నట్టు కనిపించదు. గురువర్య, మా పక్షాన తమరు ఉన్నారు, ఇంకా మాకేం భయం? అది కాకుండా పితామహులు భీష్ముల వారు, మహారథి కర్ణుడు, అపజయమంటే ఏమిటో ఎరుగని కృపాచార్యులు, తమరి కుమారుడు అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుడు వీళ్ళంతా మన పక్షాన ఉన్నారు. ఆచార్య, వీళ్ళే కాదు, ఇంకా ఎంతోమంది వీరులు, శూరులు నా కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నా గురించి, నా గెలుపు గురించి తమ ప్రాణాలు పనంగా పెట్టి యుద్ధం చేయడానికి ఎంతోమంది యుద్ధ విద్యలో నైపుణ్యం కలిగిన వారు, పలు రకములైన అస్త్రములను, శస్త్రములను ప్రయోగించడంలో నిపుణులు మన వైపు యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తున్నారు అని ధీమా వ్యక్తం చేశాడు దుర్యోధనుడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఎంతోమంది వీరులు, పరాక్రమవంతులు నా కోసం యుద్ధం చేయడానికి వచ్చారు అంటే బాగుండేదేమో. కానీ దుర్యోధనుని నోటి వెంట వీరంతా నా కోసం తమ ప్రాణాలను విడుస్తారు అనే మాటలు వెలువడ్డాయి.
ఆఖరుకు జరిగింది అదే కదా. రాబోయే అపజయాన్ని సూచించే మాటలు దుర్యోధనుని నోటి వెంట రావటం దైవ సంకల్పంగానే భావించాలి. గురువుగారు, మన సేనలు అపరిమితమైనవి, పైగా మన సేనలు మహారథి భీష్ముని వలన రక్షింపబడుతున్నాయి. పాండవుల సైన్యములు పరిమితములు, కానీ అవి భీముని చేత రక్షింపబడుతున్నాయి. కౌరవుల సేనలు 11 అక్షౌహిణీలు, పాండవుల సేనలు 7 అక్షౌహిణీలు. అంటే దాదాపు కౌరవ సేనలు పాండవుల సేనల కంటే 1.5 రెట్లు ఎక్కువ. ఆ మాత్రానికే దుర్యోధనుడు తనకు అపార సేనావాహిని కలదని తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్నాడు. అది కాకుండా మన సైన్యాధ్యక్షుడు భీష్ముడు, అది కూడా ఒక అనుకూలాంశం అని ధైర్యం. అంతలోనే అధైర్యపడుతున్నాడు దుర్యోధనుడు. పాండవ సేనలు భీముని చేత రక్షింపబడుతున్నాయని అన్నాడు. పాండవ సేనానాయకుడు దృష్టద్యుమ్నుడు. భీముడు ఒక మహారథి, కానీ భీముని గురించిన, ఆ భీముని బలపరాక్రమముల గురించిన గుబులు దుర్యోధనుడికి మనసులో తొలుస్తూనే ఉంది. తన తొడలు విరగొడతానని, దుశ్శాసనుడి గుండెలు చీల్చి రక్తం తాగుతానని, గాంధారేయులను 100 తానే చంపుతానని భీముడు నిండు సభలో చేసిన శబదం దుర్యోధనుడి గుర్తుకొస్తూ ఉంది. అందుకే పాండవ సేనలు భీమునిచే రక్షింపబడుతున్నాయని కాస్తంత అధైర్యపడ్డా, అయినా పర్వాలేదు, మనకు భీష్ముడున్నాడు కదా అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. అది కాకుండా పాండవులు మొదటి రోజు వజ్రవ్యూహమును పన్నారు. ఆ వజ్రవ్యూహమునకు నాయకుడు భీముడు. అందుకే భీముడు వ్యూహము మొదట్లో నిలబడి ఉన్నాడు. భీముడు విజృంభిస్తే యుద్ధము మొదటి రోజే సమాప్తం కాదు కదా అనే శంక కూడా దుర్యోధనుని మనసులో ఏదో ఒక మూల బాధిస్తూ ఉన్నట్టుంది. అందుకే ఇక్కడ భీముని ప్రస్తావన తెచ్చాడు దుర్యోధనుడు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఈ శ్లోకాన్ని మరింత వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తమకు ధనుర్విద్యను నేర్పిన గురువుగారు ద్రోణాచార్యుల వారితో ఇలా అంటున్నాడు దుర్యోధనుడు. ఆచార్య, భీష్ముల వారి రక్షణలో ఉన్న మన సైన్యం గొప్పదే, కానీ భీముని చేత రక్షింపబడుతున్న పాండవుల సైన్యం ముందు చాలదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ధర్మానికి ప్రతిరూపమైన శ్రీకృష్ణుడు వారి పక్షాన ఉన్నాడు. మనం గెలుస్తామంటారా అనే సందేహం వెల్లిబుచ్చాడు. అంటే దుర్యోధనుడి లోపల ఉన్న మనస్థైర్యము దెబ్బతిన్నది అని అర్థం. ఈనాడు కూడా ధనము, ఆస్తులు, పదవులు, చుట్టూ జనం ఉన్నా చాలామందికి మానసిక స్థైర్యం ఉండదు. తాను చేస్తున్న అక్రమాలకు, అన్యాయాలకు, అధర్మాలకు ఒళ్ళుమండి ఎవడొచ్చి చంపుతాడో అని తమ చుట్టూ గన్మెన్లను పెట్టుకొని తిరుగుతుంటారు కొందరు. ధర్మం తమ పక్షానుంటే ఎటువంటి అంగబలం, అర్థబలం అక్కర్లేదు. ధర్మబలం లేనినాడు ఎంత అర్థబలం, అంగబలం ఉన్నా వృధా. అంటే అంగబలం, అర్ధబలం కన్నా ధర్మబలం గొప్పది. ధర్మం ఎవరి పక్షాన ఉంటుందో వారికే విజయం లభిస్తుంది అన్న మూల సూత్రం దుర్యోధనుడి మనసులో ఏదో ఒక మూల తలెత్తి ఒక విధమైన అపనమ్మకం కలిగిస్తూ ఉంది. అందుకే ఈ మాటలు అన్నాడు అని కూడా అర్థం చేసుకోవచ్చు. అంతలోనే తేరుకొని కర్తవ్యమును గురువుగారికి వివరించాడు దుర్యోధనుడు. అందుకే గురువర్య, ఈ సమయంలో మనమందరం కలిసి మా తాతగారు మన సర్వ సైన్యాధ్యక్షుడు అయిన భీష్ముని రక్షించుకోవాలి. కాబట్టి మనందరం మన స్థానములలో నిలిచి అప్రమత్తంగా ఉండి సదా భీష్ముని రక్షించుకోవాలి. మీరు కూడా భీష్ముని రక్షించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి అని అన్నాడు. భీష్ముడు మహారథి, తనను తాను రక్షించుకోగలడు, అందులో సందేహం లేదు. కానీ దుర్యోధనుని సందేహమంతా ఒకవేళ మొదటి రోజే భీష్ముడు పడిపోతే తన పని అయిపోతుందని, తనలో ఉన్న ఆకాశంత మనోధైర్యము, స్థైర్యము దెబ్బతింటుందని భయపడుతున్నాడు. అంటే ద్రోణుడి పరాక్రమం మీద కూడా దుర్యోధనుడికి నమ్మకం ఉన్నట్టు లేదు. అందుకని నర్మగర్భంగా మనందరం భీష్ముని రక్షించుకుందాము అని ద్రోణుడితో అన్నాడు దుర్యోధనుడు రారాజు, ఏమన్నా పడాలి. అందుకని ద్రోణుడు ఏమీ మాట్లాడలేదు. ఈ మాటలు అన్నీ విన్నాడు భీష్ముడు. ఆ మాటలలో అంతరార్థం గ్రహించాడు. ఏనాడు తన మాట వినని, తన మాట లక్ష్యపెట్టని దుర్యోధనుడు ఈనాడు తనను మాత్రం అందరూ రక్షించాలని తన మీద అమితమైన శ్రద్ధ చూపిస్తున్నాడు. అంటే సుయోధనుడి మనసులో యుద్ధభయం ప్రవేశించింది అని తెలుసుకున్నాడు. దుర్యోధనుడిని ఉత్సాహపరచడానికి, వాడిలో ధైర్యం కలిగించడానికి భీష్ముడు సింహంలా గర్జించాడు. తన శంఖాన్ని గట్టిగా పూరించాడు. యుద్ధమునకు సన్నద్ధం కండి అనే సూచన ఇవ్వడానికి గుర్తుగా సైన్యాధ్యక్షుడు తన శంఖం పూరించాడు. తమ సైన్యాధ్యక్షుడైన
భీష్ముడు యుద్ధం ఆరంభానికి గుర్తుగా శంఖం పూరించగానే కౌరవసేనలలో ఉత్సాహం పెల్లుబిక్కింది. కౌరవసేనలకు అధిపతులు అందరూ తమ తమ శంఖములు గట్టిగా పూరించారు. సైనికులు వివిధములైన వాద్యములను అంటే నగారాలు, తప్పెట్లు, మృదంగములు, గోముఖములు అనే వాద్యములు మొదలగు వాద్యములను గట్టిగా మోగించారు. ఆ భయంకరమైన ధ్వనులతో భూమి ఆకాశము దద్దరిల్లాయి. తర్వాత తెల్ల గుర్రములను పూంచిన రథము మీద ఉన్న అర్జునుడు, సారథి కృష్ణుడు తమ తమ శంఖములను పూరించారు. సాధారణంగా ముందు సైన్యాధ్యక్షుడు శంఖం పూరించాలి, కానీ కృష్ణుని మీద ఉన్న గౌరవం చేత ముందు కృష్ణుడు శంఖం పూరించిన తర్వాత మిగిలిన వారు తమ తమ శంఖములను పూరించారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. కృష్ణుడు కేవలం అర్జునుడి రథసారథి, కానీ ఆయన చేస్తున్న పనిని బట్టి కాకుండా వ్యక్తిగా ఆయనకున్న జ్ఞానాన్ని, పరిణతిని, గౌరవాన్ని, గొప్పతనాన్ని గుర్తించారు పాండవులు. అందుకే రాజసూయ యాగంలో ఆయనకు అగ్రపూజ చేశారు. ఇక్కడ కూడా యుద్ధ ప్రారంభ సూచికగా మొట్టమొదట శంఖం పూరించే గౌరవం కృష్ణుడికి ఇచ్చారు. కాబట్టి మన వ్యక్తిత్వం, మన గుణగణాలు, మంచి ప్రవర్తన మనకు గౌరవం తెచ్చిపెడతాయి. కానీ మనం చేస్తున్న ఉద్యోగం, పదవి, సంపదలు కాదు అని అందరూ తెలుసుకోవాలి. తతశ్వేతైర్హయ్యైర్యుక్తే మహతీ స్యంధనే స్థితౌ మాధవాః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు. ఈ శ్లోకంలో కృష్ణుని మాధవుడు అని సంబోధించాడు. వ్యాసుడు మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే భర్త, మాధవుడు అంటే లక్ష్మీదేవి భర్త. లక్ష్మీదేవి విజయానికి గుర్తు, విజయలక్ష్మి ఆమె. కాబట్టి మాధవుడు విజయశంఖం పూరించాడు. అంటే పాండవుల విజయం తథ్యం అని సంకేతాన్ని ముందే మనకు ఇచ్చాడు వ్యాసుడు. ఇక్కడ వ్యాసుడు పాండవులు, కృష్ణుడు ఉపయోగించే శంఖాల పేర్లు చెప్పాడు. మిగిలిన వీరుల శంఖాలకు కూడా పేర్లుంటాయి. అవి చేసే ధ్వనులు కూడా వేరువేరుగా ఉంటాయి. యుద్ధభూమి విశాలంగా కొన్ని మైళ్ళు విస్తరించి ఉంటుంది. ఎక్కడ ఏమి జరుగుతూ ఉందో కంటితో చూడలేం. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు కానీ, విజయం సిద్ధించినప్పుడు కానీ శంఖం ఊది తెలియజేస్తారు. శంఖ ధ్వనిని బట్టి, తీరును బట్టి, ఆగి ఆగి ఊదడం బట్టి ఆ వీరుడు తన పరిస్థితిని తన మిత్రులకు తెలియజేస్తాడు. ఆ శంఖధ్వనిని విని అక్కడి పరిస్థితిని బట్టి ఆయా వీరులకు సాయం అందుతూ ఉంటుంది. ఇది యుద్ధఘట్టాలలో మనకు కనబడుతుంది. ఆ కారణం చేత పాండవులు, కృష్ణుడు యొక్క శంఖముల పేర్లను ఇక్కడ ప్రస్తావించాడు వ్యాసుడు. శ్రీకృష్ణుడు పాంచజన్యము అనే శంఖమును, అర్జునుడు దేవదత్తము అనే శంఖమును, భీముడు పౌండ్రము అనే శంఖమును, యుధిష్ఠిరుడు అనంత విజయము అనే శంఖమును, నకులుడు సుఘోషము అనే శంఖమును, సహదేవుడు మణిపుష్పకము అనే శంఖమును పూరించారు. అలాగే పాండవుల మిత్రరాజులైన కాశీరాజు, మహారథి శిఖండి, ద్రుపదుని కుమారుడు దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదీపుత్రులైన ఉపపాండవులు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు తమ తమ శంఖములను వేరువేరుగా పూరించారు. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదరః. ఈ శ్లోకంలో వ్యాసుల వారు 2 పదాలు వాడారు. ఒకటి ఋషికేశో అంటే శ్రీకృష్ణుడు, ఋషికములు అంటే ఇంద్రియములు, ఈశుడు అంటే వాటికి అధిపతి, జయించినవాడు అంటే శ్రీకృష్ణునికి ఇంద్రియలోలత్వం లేదు. మనం మన ఇంద్రియములతో పనులు చేస్తున్నాము అంటే ఆ పనులు ఇంద్రియములు చేయడం లేదు, వాటి వెనుక ఉన్న చైతన్యం చేయిస్తూ ఉంది. ఆ చైతన్యం పోతే అంటే మరణిస్తే ఇంద్రియములు అన్నీ ఉన్నా ఏమీ చేయలేవు. ఆ చైతన్య స్వరూపమే కృష్ణుడు. రెండవది ధనంజయ అంటే ధనమును జయించినవాడు, సంపాదించినవాడు. ధర్మరాజు రాజసూయ యాగము చేస్తే నలుదిక్కులకు పోయి రాజులను ఓడించి వారి నుండి అపార ధనరాశులను తీసుకొని వచ్చాడు అర్జునుడు. అందుకని ఆయనకు ధనంజయుడు అనే పేరు సార్థకమైంది. అటువంటి అపార ధనము, సంపదలు కలిగిన అర్జునుడు కూడా విషాదానికి లోనయ్యాడు. సన్యాసం పుచ్చుకుంటాను అని ధనుర్బాణాలు కింద పెట్టాడు. అంటే మనకు ఎంత ధనం, ఆస్తులు, సంపదలు ఉన్నా ఏదో ఒక సందర్భంలో విషాదం తప్పదు. ధనంతో ఏమైనా కొనవచ్చు, ఏమైనా చేయవచ్చు, నిరంతరం సంతోషాన్ని పొందవచ్చు, ఆనందంగా జీవితం గడపవచ్చు అని అనుకోవడం పొరపాటు అని మనకు సూచనప్రాయంగా తెలియజేశాడు వ్యాసుల వారు. శ్రీకృష్ణుడు, పాండవులు, వారి మిత్రపక్షరాజులు చేసిన శంఖనాదములు భూమి ఆకాశములో ప్రతిధ్వనించాయి. పాండవుల వీరుల శంఖనాదములు విని కౌరవ వీరుల హృదయాలు బద్దలయ్యాయి. పాండవ వీరుల శంఖనాదాలే ఇంత భయంకరంగా ఉన్నాయి, ఇంకా వీరి యుద్ధం, అస్త్రశస్త్ర విన్యాసం ఎలా ఉంటుందో అని మనసులో గుబులు పడ్డారు కౌరవ వీరులు.
సఘోషోదార్తరాష్ట్రాణం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివించైవ తుములో వ్యనునాదయన్. ఈ శ్లోకంలో దార్తరాష్ట్రాన్ అనే పదం వాడారు. ఎందుకంటే కౌరవులు అంటే కురువంశమునకు చెందినవారు, పాండవులు కూడా కురువంశమునకు చెందినవారు కాబట్టి కౌరవులే. కానీ దార్తరాష్ట్రాన్ అంటే ధృతరాష్ట్రుని సంతతి, వారి సైన్యము అని వాడినందువలన పాండవులు వారి సైన్యము చేసిన శంఖనాదములు వాద్యఘోషమును విని ధృతరాష్ట్రుని పుత్రులు వారి అనుయాయులు సైన్యము భయంతో కంపించిపోయారు అని వ్యాసుల వారు చమత్కరించారు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ ప్రకారంగా కౌరవుల సేనలు పాండవుల సేనలు యుద్ధానికి సర్వసన్నద్ధులై తమ తమ శంఖములు బేరీ మృదంగాలు వాయించి తమ ఉత్సాహాన్ని వీరత్వాన్ని పరాక్రమాన్ని ప్రకటించారు. అర్జునుడి రథం మీద కపిధ్వజము ఎగురుతూ ఉంది. అంటే ఆంజనేయ స్వామి వారు సాక్షాత్తు అర్జునుడి రథం మీద ఉండి యుద్ధరీతులను పరికిస్తున్నాడా అన్నట్టు ఉంది. అటువంటి రథంలో ఉన్న అర్జునుడు తన అస్త్రశస్త్రములను సిద్ధం చేసుకున్నాడు, యుద్ధం చేయడానికి సన్నద్ధుడయ్యాడు. అప్పుడు అర్జునుడికి ఒక ఆలోచన వచ్చింది. ఇంతకు తను ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరెవరు యుద్ధభూమిలో ఉన్నారు, ఒక్కసారి చూస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాడు. ఈ ఆలోచనే అర్జునుడికి రాకపోతే నేరుగా యుద్ధం చేయడానికి ఉపక్రమిస్తే మనకు భగవద్గీత అనే యోగశాస్త్రము దక్కేది కాదు. కాబట్టి అటువంటి ఆలోచన వచ్చినందుకు మనం ఒక్కసారి చూడని అని అన్నాడు అర్జునుడు. సంజయుడు పలికెను, అర్జునుడు రధికుడు, కృష్ణుడు సారథి అంటే డ్రైవర్ యజమాని మాట వినాలి, రథం ఎలా పోనిమ్మంటే అలా పోనివ్వాలి. ఇప్పుడెందుకయ్యా, చూద్దాం, అంతా తెలిసిన వాళ్లే కదా అని అనలేదు కృష్ణుడు. అర్జునుడు చెప్పగానే బుద్ధిగా తన రథాన్ని ఇరు సైన్యముల మధ్య నిలిపాడు. అక్కడి నుండి కౌరవ సైన్యంలో ఉన్న ప్రముఖులు అనగా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ అందరూ చక్కగా కనబడుతున్నారు. అర్జున, నువ్వు కోరినట్టు రథం తీసుకొచ్చి ఇరుపక్షముల సేనల మధ్యలో నిలిపాను. అందరినీ తేరీపారచూడు. కౌరవ పక్షంలో ఎవరెవరు వీరులు ఉన్నారో నీవు ఎవరెవరితో ప్రాధాన్యక్రమంలో యుద్ధం చెయ్యాలో నిర్ణయించుకో. నువ్వు ఎవరి మీదికి రథం పోనిమ్మంటే వారి మీదికి రథం రోనిస్తాను, నీ ఇష్టమని అన్నాడు. కృష్ణుడు గుడాకేశ అంటే నిద్రను జయించినవాడు అనగా తమస్సును జయించినవాడు అని అర్థం. ఇప్పటి వరకు అర్జునుడు రజోగుణ సంపన్నుడు, కానీ కాసేపట్లో తమస్సులో పడబోతున్నాడని వ్యాసుల వారు సూచిస్తున్నారు. ఇక్కడ అర్జునుడు నరుడు, కృష్ణుడు నారాయణుడు. అర్జునుడిలో కూడా పరమాత్మ ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు, కానీ ఆ విషయం ఆయనకు తెలియదు. కృష్ణుడికి తాను పరమాత్మ అంశ అని తెలుసు. ఇదే వారిద్దరి మధ్య భేదం. మనం కూడా ఇంతే. మనమందరం ఆత్మస్వరూపులమని తెలుసుకుంటే చిక్కే లేదు. మనల్ని పుట్టించే వరకే పరమాత్మ బాధ్యత. ఈ భూమి మీద పడ్డ తర్వాత మన ఇష్టం. పరమాత్మ ఏమీ జోక్యం కలిగించుకోడు. ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంచుతాడు, తర్వాత మృత్యు రూపంలో కబలిస్తాడు. అలాగే కృష్ణుడు కూడా అర్జునుడికి స్వేచ్ఛ ఇచ్చాడు. పరమాత్మ మనలో ఆత్మస్వరూపుడిగా ఉండి ఎలా సాక్షిభూతుడుగా చూస్తున్నాడో అలాగే కృష్ణుడు కూడా అర్జునుడికి సారథిగా ఉండి కేవలం ఒక సాక్షిగా చూస్తున్నాడు. యుద్ధం చేయడం చేయకపోవడం అర్జునుడి ఇష్టం. అవసరం వచ్చినప్పుడు కర్తవ్య బోధ చేయడం ఆయన కర్తవ్యం.
యుద్ధరంగంలో అర్జునుడు తన ఎదురుగా ఉన్న ఇరుపక్షముల సైన్యములను చూచాడు. తమ సైన్యములలోనూ కౌరవ సైన్యంలోనూ ఉన్న తన తండ్రుల వంటి వారలను, తాతలను, పెదతండ్రులను, పినతండ్రులను, చదువు చెప్పిన గురువులను, అన్నదమ్ములను, మేనమామలను, కుమారులు, మనుమలను, చిన్ననాటి స్నేహితులను, మామగారులను, ఆత్మీయులను చూచాడు. అంటే అర్జునుడికి ఎదురుగా అతని సమీప బంధువర్గం అంతా నిలబడి ఉంది. తాను వాళ్ళను చంపాలి, లేక వాళ్ళ చేతిలో చావాలి. రెండే మార్గాలు. ఒక్కసారి వీళ్ళ పేర్లు, బంధుత్వాలు తెలుసుకుందాం. తాతగారు భీష్ముడు, ఆయన వయసు వాళ్ళు. బాహ్లికుడు అందరికంటే పెద్దవాడు. గురువు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు. అన్నదమ్ములు సుయోధనుడు, అతని 9 తమ్ములు, తన పక్షాన ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు. కుమారులు సుయోధనుడు, అతని 9 తమ్ముల కుమారులు, భీమార్జునుల కుమారులు. స్నేహితులు అశ్వత్థామ మొదలగువారు. మామలు ద్రుపదుడు మొదలగువారు, తమ హితం కోరేవారు. కృతవర్మ మొదలగువారు. మేనమామలు శైల్యుడు మొదలైనవారు. అర్జునుడు తన చిన్నప్పుడు తాత భీష్ముని ఒడిలో కూర్చొని చిట్టిపొట్టి కబుర్లు చెప్పాడు. విల్లు పట్టడంలో నేర్పింది కృపాచార్యుడు. అస్త్రశస్త్ర ప్రయోగం నేర్పింది ద్రోణుడు. కూతురుని ఇచ్చింది ద్రుపదుడు. సాత్యకి తన శిష్యుడు. అశ్వత్థామ చిన్ననాటి స్నేహితుడు. ఎంత వెదికినా వీరిలో తనకు శత్రువు అనే వాడే కనిపించలేదు. తనకు వారితో శత్రుత్వం ఉంటే కదా వారిని చంపడానికి. శత్రుత్వం లేకుండా వారిని ఎలా చంపగలడు? ఎక్కడ చూచినా, ఎటు చూచినా తనకు ఏదో ఒక విధంగా బంధుత్వం ఉన్నవారే కనబడుతున్నారు. కానీ కనీసం ఒక్కడు కూడా పరాయివాడు అన్నవాడు కనిపించడం లేదు. యుద్ధం అంటూ జరిగితే వీళ్ళంతా తన చేతిలో చేస్తారు, ఒక్కరూ మిగలరు. ఇప్పుడు ఎలాగా? ఆ ఆలోచన రాగానే అర్జునుడిలో భయం కలిగింది, వణుకు పుట్టింది, శరీరం గగురు పొడిచింది. కరుణ, జాలి, దుఃఖములన్నీ ఒకేసారి కలిగాయి. కృపయా పరయా విష్టో విషీదన్నీదమబ్రవీత్. మరలా ఒకసారి అందరినీ తేరిపార చూచాడు. దుఃఖం ఆగలేదు. మనసంతా కరుణ, జాలి, దుఃఖము, విషాదంతో నిండిపోయింది. తాను వీళ్ళందరినీ చంపాలి అనే ఆలోచన రాగానే గుండె బరువెక్కింది. ఇరుపక్షాలలో లక్షల కొద్ది సైనికులు ఉన్నారు. వాళ్ళెవరో కూడా తనకు తెలియదు. కేవలం పొట్టకూటి కోసం సైనికులుగా చేరారు. అయ్యో, వీళ్ళందరూ ఏ పాపం చేశారని వీళ్లను నేను చంపాలి? వీళ్ళంతా ఈ యుద్ధంలో చస్తే వీళ్ళ భార్య, బిడ్డలు, వృద్ధులైన తల్లిదండ్రుల గతేమిటి అనే కరుణ, దయ, జాలి మనసంతా నిండిపోయింది. తన భావాలు ఎవరితో చెప్పుకోవాలి? ఎదురుగా కృష్ణుడు ఉన్నాడు. తల ఎత్తి కృష్ణుడిని చూచి ఇలా అన్నాడు, కృష్ణ, అందరినీ చూచానయ్యా. నా సైన్యాన్ని చూచాను, కౌరవ సైన్యాన్ని చూచాను, నా వాళ్లను చూచాను, ఎదుటి పక్షంలోని వాళ్లను చూశాను. ఇంకా సేపటిలో యుద్ధం మొదలవుతుంది. వీళ్ళంతా ఒకరితో ఒకరు కొట్టుకొని చస్తారు, లేకపోతే నా చేతిలో చస్తారు. ఇదంతా అవసరమంటావా? నా తాతలు, గురువులు, స్నేహితులు, తండ్రులు, కుమారులు నా చేతిలో చస్తారు అనే మాట తలుచుకుంటేనే ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. భయంతో వణికిపోతున్నాను. నోరు ఎండిపోతూ ఉంది. నిలబడలేకపోతున్నాను. కళ్ళు తిరుగుతున్నాయి. కృష్ణ, ఇదేంటయ్యా? నా గాంధీవం కూడా చేతిలో నిలవడం లేదు, జారిపోతూ ఉంది. అస్త్రములు గుర్తుకు రావడం లేదు. నాకు ఏమైంది? ఏదో భ్రమ కలుగుతూ ఉంది. చర్మమంతా వణుకుతూ ఉంది. మనస్సు నిలకడగా ఉండటం లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసంతా వికలమైపోతూ ఉంది. ఇంకా నా వల్ల కాదు. నా కాళ్ళు వణికిపోతున్నాయి. నిలబడలేకపోతున్నాను. అన్ని దుశ్శకునాలు కనబడుతున్నాయి. ఈ యుద్ధంలో మన విజయం కలిగే సూచనలు కనబడడం లేదు. విజయం కలగనప్పుడు ఇంతటి మారణ హోమం అవసరమా అనిపిస్తూ ఉంది. నా వాళ్ళు అందరం చావడం తప్పనిసరి అనిపిస్తూ ఉంది. ఇది అంతా నేను భరించలేను. ఈ యుద్ధం మనకు ఏ విధంగా కూడా శ్రేయస్సును కలిగిస్తుంది అన్న నమ్మకం నాకు కలగడం లేదు. శ్రేయస్సు కలగని పనిచేయడం వృధా కదా. సీదంతి మమ గాత్రాని ముఖంచ పరిశుష్యతి వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం సంస్రతే హస్తాత్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. ఈ శ్లోకాలు అర్జునుని మానసిక స్థితిని, శారీరక స్థితిని తెలుపుతున్నాయి. దీనికంతా కారణం స్వజనం,
దృష్ట్వా తన వాళ్ళను చూచి వాళ్ళంతా తన చేతిలో చస్తారేమో అనే మోహం భ్రమ మనలో కూడా సాధారణంగా పక్కింటి వాడికి కానీ పక్క వీధిలో వాడికి కానీ ఏదైనా జరిగితే అయ్యో పాపం అని ఊరుకుంటాం. అదే మనకు మన కుటుంబీకులకు కానీ ఇసుమంత జరిగితే మూడు లోకాలు ఒకటి చేస్తాము, నానా హడావిడి చేస్తాము, మానసికంగా ఆందోళన చెందుతాము, డాక్టర్ల వెంట లాయర్ల వెంట అధికారుల వెంట పరుగులు పెడతాము, నానా యాగి చేస్తాము. ఇదంతా దేని వలన జరిగింది అంటే ఒకటే జవాబు, నా వాళ్ళు, స్వజనము. ఇదే మనలందరినీ మోహంలో పడవేస్తుంది. అదే మోహంలో ఉన్నాడు అర్జునుడు. తన వాళ్లకు ఏమో జరిగిపోతుందని అని విషాదంలో మునిగిపోయాడు. ప్రాణమున్న ప్రతివాడికి భావోద్రేకాలు, కోరికలు, ఆశాపాశాలు, అనుబంధాలు ఉంటాయి, తప్పవు. కానీ అవి మితిమీరితేనే ప్రమాదం. బుద్ధి, విచక్షణ, జ్ఞానం ఉపయోగించి వాటిని అదుపులో ఉంచుకోవాలి. అవి అదుపులో ఉంటే మానసిక సంఘర్షణ, మానసిక క్షోభ కలగదు. అదుపులో ఉంచుకోవడం మానవునికి సాధ్యం కాదు. సాధ్యం కాకపోగా ఆ మానసిక క్షోభ శరీరమంతా పాకుతుంది. దీని పర్యవసానమే బీపీ, షుగర్ లెవెల్స్ పెరగడం, ఒళ్ళంతా చెమటలు, వణుకు, దడ, కళ్ళు బైర్లు గమ్మడం, నిలబడలేకపోవడం. సరిగ్గా ఇదే పరిస్థితిలో ఉన్నాడు అర్జునుడు. పోనీ అక్కడ ఏమన్నా జరిగిందా అంటే ఏమీ జరగలేదు. ఇంకా యుద్ధం మొదలవలేదు. ఎవరూ చావలేదు. అంతా క్షేమంగానే ఉన్నారు. యుద్ధం జరిగితే, నేను భయంకరంగా యుద్ధం చేస్తే నా వాళ్ళు, నా బంధువులు, మిత్రులు అందరూ చస్తే అమ్మో ఇంకేమన్నా ఉందా? ఇది అర్జునుడి భయానికి, విషాదానికి కారణం. దీనికి మన వాళ్ళు ఒక అందమైన సామెత చెబుతారు, గీడెంచి వారికే ఇవన్నీ పట్టింపులు. వీరుడైన అర్జునుడు యుద్ధానికి ముందు శకునం చూచుకొని బయలుదేరాడో లేదో తెలియదు, కానీ ప్రస్తుతం మనోదౌర్బల్యానికి లోనయ్యాడు కాబట్టి అపశకునాల మాట ఎత్తాడు. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయో అనుపశ్యామి హత్వా స్వజనమాహవే. ఈ శ్లోకంలో కూడా మరలా స్వజనం, హత్వా అనే మాట వాడారు వ్యాసుల వారు. నా వాళ్ళందరినీ చంపి, దుర్మార్గులను చంపి ధర్మం నిలబెట్టడం అనే పవిత్రమైన ఆశయంతో అర్జునుడు యుద్ధానికి వచ్చాడు. కానీ ఎదురుగా స్వజనం అనగా తన వాళ్ళు కనబడేటప్పటికి జావగారిపోయాడు. నా వాళ్ళందరినీ చంపితే నాకేం లాభం అనే స్థితికి దిగజారాడు. ఇంతెందుకయ్యా బావా, నాకు ఈ యుద్ధము వద్దు, ఈ విజయము వద్దు, ఈ రాజ్యము వద్దు, రాజభోగాలు, సుఖాలు అసలే వద్దు. 12 ఏళ్ళు అడవులలో ఉన్నాం, ఏ సుఖాలు అనుభవించాం చెప్పు కృష్ణ? ఈ యుద్ధం చేసి ఇంతమందిని చంపి మారణహోమం సృష్టించి రాజ్యాన్ని గెలుచుకుంటే ఒరిగేదేముంది? ఈ రాజభోగాల వలన, సుఖమయ జీవితం వలన ఏ ప్రయోజనం లేని పని చేయడం ఎందుకు? అసలు ఈ జీవితం ఎందుకు? అన్నీ వృధా. అర్జునుడు రాజ్యాలు, సుఖాలు, భోగాలు, వీటితో కూడిన విలాసవంతమైన జీవితం ఏదో వీటి మీద వైరాగ్యం పుట్టి వద్దనడం లేదు. తన వారు, తన బంధువులు, మిత్రులు లేకుండా ఇవన్నీ ఎందుకు అంటున్నాడు అంటే, తన వారందరూ ఉంటే, తన వారు, తనకున్న రాజ్యము, సంపదలు, భోగభాగ్యాలు తాను అనుభవించడం చూస్తూ ఉంటే, ఈ రాజ్యమే కాదు ఇంకా ఇతర రాజ్యాలు ఉన్నా ఇబ్బంది లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న మూలం ఏమిటంటే, తన వారు లేని ఈ సుఖాలు, భోగాలు, సుఖజీవితం నాకు వద్దు అనే తాత్కాలిక వైరాగ్యంలో ఉన్నాడు అర్జునుడు. చెప్పుకుంటే బాగోదు, కానీ చాలామంది తమకు ఉన్న ఖరీదైన బట్టలు, ఆభరణాలు ఇతరులు చూడాలనే బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే ధరిస్తుంటారు.
ఇంట్లో లుంగీలలో నైటీలలో ఉంటారు. భార్యకు అందంగా కనబడాలని భర్త, భర్తకు అందంగా కనబడాలని భార్య ఎప్పుడూ అనుకోరు. ఇది ప్రస్తుత అర్జునుడి మానసిక పరిస్థితి. ఇప్పటిదాకా కౌరవ సభలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి, యుద్ధం చెయ్యాలి, సర్వనాశనం చేయాలి అని ఊగిన అర్జునుడు ఎదురుగా తన వాళ్ళు కనబడేసరికి ఒక్కసారిగా మానసిక ఆందోళనకు గురి అయ్యాడు. 13 ఏళ్ళు రాజ్యసుఖాలకు దూరంగా ఉండి ఎప్పుడెప్పుడు యుద్ధం చేసి రాజ్యం గెలుచుకొని పూర్వవైభవాలు అనుభవిద్దామా అని ఉవ్విల్లూరిన అర్జునుడు ఇప్పుడు తన వాళ్ళందరూ చస్తారు అనే ఆలోచన రాగానే ఆ రాజ్యభోగాలు తుచ్చంగా తోచాయి. దీనికంతా మనస్సే కారణం. ఒకప్పుడు కావాలి అనుకున్నది మరొకప్పుడు వద్దు అనిపిస్తుంది. ఒకప్పుడు ధర్మం మరొకప్పుడు అధర్మంగా తోస్తుంది. ఇదంతా అంటే ప్రజలు, ఆ ప్రజలే లేకపోయిన తర్వాత ఇంకా రాజ్యం ఎక్కడిది? ఆ ప్రజలు లేని రాజ్యాన్ని నేను ఎలా పాలించేది? ఇంత మారణ హోమం తర్వాత లభించే రాజ్యము నాకు, నా అన్నదమ్ములకు సంతోషాన్ని కలిగిస్తుందా చెప్పు? ఏం కృష్ణ మాట్లాడవు? కృష్ణ, ఇప్పుడే చెబుతున్నాను. నేను ఈ యుద్ధం చేస్తే కేవలం కురు సామ్రాజ్యమే కాదు, భూలోకము, భువర్లోకము, సువర్లోకము నాకు లభించిన ఈ 3 లోకములకు నన్ను పట్టాభిషిక్తుని చేస్తాను అన్న నేను యుద్ధం చేయను. ఇదే నా తుది నిర్ణయం. కృష్ణ, నువ్వు ఒక మాట అనవచ్చు. నువ్వు యుద్ధం చేయకపోతే ఎదుటి వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళను నువ్వు ఒప్పించగలవా? వాళ్ళ పాటికి వాళ్ళు యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో వాళ్ళు నిన్ను చంపవచ్చు అని నువ్వు అనవచ్చు. దానికి నేను భయపడను. వాళ్ళ పాటికి వాళ్ళను యుద్ధం చేయని, ఆ యుద్ధంలో నిరాయుధుడిని అయిన నన్ను చంపని. నేను మాత్రం ఎవరి మీద ఆయుధం ప్రయోగించను, ఎవరినీ చంపను, వారితో యుద్ధం చెయ్యను, అంతే. ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజస్య హేతు కిమ్ను మహీకృతే. ఈ శ్లోకంలో అర్జునుడు కృష్ణుని మధుసూదన అని సంబోధించాడు. మధుసూదన అంటే మధు అనే రాక్షసుని సంహరించినవాడా అని అర్థం. అంటే, ఓ కృష్ణ, నువ్వు మధువు అనే వాడిని రాక్షసుడు కాబట్టి సంహరించావు. వీడినే కాదు, ఎంతోమంది రాక్షసులను సంహరించావు. కానీ నా ఎదురుగా నిలబడ్డ వాళ్ళు రాక్షసులు కాదు, సాక్షాత్తు నా తాతలు, తమ్ముళ్ళు, కొడుకులు, బంధువులు. వీళ్లను ఎలా సంహరించాలి అనే అర్థంతో వ్యాసుల వారు ఈ పదం వాడారు అని పెద్దలు చెబుతారు. అర్జునుడిలో మోహం అంతకంతకు ఎక్కువ అవుతూ ఉంది. ధర్మాన్ని అధర్మంగాను, అధర్మాన్ని ధర్మంగాను భావిస్తున్నాడు. దుర్మార్గులను శిక్షించి సన్మార్గులను రక్షించడం క్షత్రియ ధర్మం. కానీ దానిని మరిచిపోయి వాళ్ళు అధర్మం చేశారని మనము అదే పని
ధర్మం మరిచిపోయేటట్టు చేసింది. ఆ రోజుల్లో ఆతతాయులు అంటే 6 రకములైన నేరములు చేసిన వారిని కఠినంగా దండించాలి, లేకపోతే పాపము అని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. అర్జునుడు క్షత్రియుడు, ధర్మశాస్త్రం అమలు చేయవలసిన వాడు, దుర్మార్గులను శిక్షించవలసిన వాడు. అలా దుర్మార్గులను శిక్షించడం వలన పుణ్యమే కానీ పాపం రాదు. దుర్మార్గులను కఠినంగా శిక్షించకపోతేనే పాపం వస్తుంది అని తెలిసినవాడు. కానీ ప్రస్తుతం ఒక విధమైన మోహంలో పడి ఉండటం వలన తాను చదువుకున్న ధర్మశాస్త్రములు అన్నీ తాత్కాలికంగా మరిచిపోయాడు. వాళ్ళు దుర్మార్గులు, ఆతతాయులు అయినా వాళ్ళను చంపుతామా, చంపి పాపం మూటగట్టుకుంటామా అనే వితంతవాదం చేస్తున్నాడు. పాపం కృష్ణుడు ఓపిగ్గా వింటున్నాడు. ఆతతాయులు అంటే అల్లరి చిల్లరిగా తిరిగేవాళ్ళు అని సాధారణ అర్థం. ఆతతాయులు అంటే 6 మందిని అంటారు. ఇతరుల ఇళ్లకు నిప్పు పెట్టేవాళ్ళు, ఇతరులకు విషప్రయోగం చేసేవాళ్ళు, ఆయుధములతో తిరుగుతూ నిరాయుధులైన ఇతరులను హింసించేవాళ్ళు, ఇతరుల ధనాన్ని ఆస్తులను లాక్కునేవాళ్ళు, ఇతరుల భూములను ఆక్రమించుకునేవాళ్ళు, ఇతరుల భార్యలను అపహరించేవాళ్ళు. మనుస్మృతి ప్రకారం ఇటువంటి నేరాలకు మరణశిక్ష విధించేవాళ్ళు. కొంచెం ఆలోచిస్తే ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో మన మధ్యనే పెద్ద మనుషుల్లా, రాజకీయ నాయకుల్లాగా, రౌడీలుగా, కబ్జాదారులుగా చలామణి అవుతున్నారు. వీళ్ళు చట్టాలకు, పోలీసులకు అతీతులు. కాబట్టి ఓ మాధవ, కృష్ణ, నేను చెప్పేది ఏంటంటే, ధృతరాష్ట్రుని కుమారులు నా సోదరులు, నాకు కావలసిన వాళ్ళు, నాకు దగ్గర బంధువులు. వీళ్ళను చంపడం న్యాయమా చెప్పు? అయినా స్వంత వారిని, దగ్గర బంధువులను చంపుకుంటే మనకేం సుఖం లభిస్తుంది? ఏ సుఖమైనా 10 మందితో పంచుకుంటేనే కదా సార్థకత. ఏమంటావు అని అన్నాడు అర్జునుడు. ఇక్కడ అర్జునుడు 2 సార్లు స్వజనము, స్వబాంధవాన్ అని వాడాడు. అంటే మొట్టమొదట స్వజనం అనే పదంతోనే మొదలుపెట్టాడు. ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నాడు. ఇంత క్రితం దుర్యోధనాదులను దుర్మార్గులుగా అన్నవాడు ఇప్పుడు వారు కూడా నా బంధువులే అనే స్థాయికి వచ్చాడు. ధార్తరాష్ట్రులు మొదలగు నా యొక్క బంధువులు అని అంటున్నాడు. అంటే నేను, నాది, నా వాళ్ళు అనే మమకారం, రాగానుబంధం అర్జునుడిలో బాగా పాతుకుపోయింది. ఈ అహంకార మమకారాలే బంధహేతువులు. అవి ఉన్నంత వరకు మోక్ష మార్గం మనకు కనిపించదు. నేను వేరు, ఈ దేహము వేరు అని అనుకుంటేనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది. నేనే ఈ దేహము, వీళ్ళంతా నా వాళ్ళు, నా బంధువులు అనుకున్నంత కాలం ఆత్మ మనకు కనపడదు. ప్రస్తుతం ఈ అహంకార మమకారములతో కొట్టుమిట్టాడుతున్నాడు అర్జునుడు అన్న విషయం గమనించాడు కృష్ణుడు. అర్జునుడు క్షత్రియుడు, న్యాయం, ధర్మం పాటించవలసిన వాడు. తప్పు చేసిన వాడిని దండించడం క్షత్రియ ధర్మం. ఆ ధర్మ నిర్వహణలో తన, మన అనే బంధాలకు తావులేదు. కానీ ఇక్కడ అర్జునుడు ఒక పక్క కౌరవులు, ఆతతాయులు, వారు మరణదండనకు అర్హమైన తప్పులు, నేరాలు చేశారు, వారు క్షమార్హులు కారు అని అంగీకరిస్తూనే మరొక పక్క వాళ్ళు నా వాళ్ళు కాబట్టి వాళ్ళను చంపడం అధర్మం అంటున్నాడు. అంటే ధర్మ నిర్వహణలో తన వాళ్ళు, పరాయి వాళ్ళు అనే భేదం పాటిస్తున్నాడు. ఇది క్షత్రియ లక్షణం, న్యాయాధికారి లక్షణం కాదు, అధర్మ లక్షణం. పైగా నా వాళ్ళను చంపుకున్నందువలన నాకేం సుఖం లభిస్తుంది అని అంటున్నాడు అర్జునుడు. అంటే అర్జునుడికి ధర్మ నిర్వహణ కన్నా తన సుఖమే ముఖ్యమనిపించింది. ముద్దాయిలను విచారించి వారు నేరం చేశారని రుజువైతే వారిని శిక్షించడం న్యాయాధికారి ధర్మం. కానీ అదే న్యాయాధికారి తనకు సుఖం, లాభం కలుగుతుంది, కొంత ధనం లంచంగా తీసుకొని శిక్ష పడవలసిన ముద్దాయిని శిక్షించకుండా వదిలేస్తే ఎలా ఉంటుందో ఇది అలాగే. కృష్ణ, ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు పరమ లోభులు. వారికి రాజ్యకాంక్ష, పదవికాంక్ష, రాజ్యసుఖాలు తప్ప మరొకటి తెలియదు. వీళ్ళ మనసులు భ్రష్టు పట్టాయి. వీరు బంధువులకే కాదు తమ మిత్రులకు కూడా ద్రోహం చేస్తున్నారు. ఎక్కడెక్కడి రాజులనో పిలిపించి ఈ యుద్ధంలో చచ్చేటట్లు చేస్తున్నారు. ఈ పాపాత్ములకు తాము చేస్తున్నది తప్పు, ద్రోహము, పాపము అని తెలియదు. ఈ యుద్ధం జరిగితే కలిగే వినాశనాన్ని వీళ్ళు చూడలేరు. అది అటుండని మనకు అన్నీ తెలుసు కదా. ఈ యుద్ధం జరిగితే అందరూ మరణిస్తారు, మగవాడు అంటూ మిగలడు. దానితో కులక్షయమవుతుంది, కుటుంబాలకు కుటుంబాలు, వంశాలకు వంశాలు నాశనమవుతాయి అని మనకు బాగా తెలుసు. వంశక్షయం వలన మహాపాపం చుట్టుకుంటుంది అని దుర్యోధనాలకు తెలియకపోవచ్చు, కానీ మనకు తెలుసు కదా. తెలిసి ఈ పాపం, మహాపాపం ఎలా చేయమంటావు చెప్పు? కనీసం మనం అన్నా ఈ యుద్ధం నివారించడానికి ప్రయత్నం చేయవచ్చు కదా. నీవు రాయబారానికి వెళ్ళి నీవు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చేశావు. ఇప్పుడు కూడా దుర్యోధనుడికి నచ్చజెప్పి ఈ యుద్ధం ఆపించవచ్చు కదా. ఈ పాపం చేయకుండా నన్ను మరలించవచ్చు కదా. దుర్యోధనాదులు ఎటూ యుద్ధం విరమించుకోరు. కనీసం మనమన్నా ఈ కులక్షయం అనే పాపం నుండి విముక్తులం కావచ్చు కదా. ఏమిటో
కులక్షయం అనేది ఈ పాపం నుండి ఎలా విముక్తి కావాలో అర్థం కావడం లేదు అని నిర్వేదంగా అన్నాడు అర్జునుడు. ఇప్పటిదాకా తన గురించి తన బంధువుల గురించి ఈ యుద్ధంలో చస్తారు అన్న అర్జునుడు ఇప్పుడు సమాజం గురించి, వంశక్షయం, కులక్షయం గురించి కూడా బాధపడుతున్నాడు. ఇప్పటిదాకా అర్జునుడు కేవలం తాను, తన వాళ్ళు, తన బంధుమిత్రులు చనిపోతారు అని పాపం అని అన్నాడు. ఇప్పుడు కులం గురించి, సమాజం గురించి, ధర్మాల గురించి చెబుతున్నాడు. తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి తాను అప్పటి వరకు చదివిన శాస్త్రములలోని విషయముల యొక్క ధర్మము యొక్క సాయం కూడా తీసుకుంటున్నాడు. తాను కేవలం ఉబుసుకుపోకకు చెప్పడం లేదు, తాను చెప్పేది ధర్మ సమ్మతము అని తనను తాను సమర్థించుకుంటున్నాడు. వివాహము అనేది ఒక కులధర్మము, గృహస్థ ధర్మ నిర్వహణ కొరకే వివాహము. అందుకే భార్యను ధర్మపత్ని అన్నారు. వేదములలో, శాస్త్రములలో చెప్పబడిన అగ్నికార్యము, యజ్ఞయాగములు, వ్రతములు ఆచరించడానికి పక్కన భార్య ఉంటేనే కానీ సాధ్యం కాదు. భార్య లేనిచో వేద విహిత కర్మలు గృహస్థు చేయలేడు. ఈ ధర్మాన్ని ఆసరాగా తీసుకున్నాడు అర్జునుడు. ఈ అంతటితో ఆగదు కృష్ణ. అధర్మ బిభవత్ కృష్ణ ప్రదూష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణశంకర. ఈ శ్లోకంలో అధర్మ బిభవత్ అని అన్నారు వ్యాసుల వారు. అంటే అధర్మము వృద్ధి చెందినప్పుడు అని అర్థం. అధర్మం అంటే ఏమిటి? పురుషార్థాలు 4: ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ధర్మం అంటే ఎదుటివాడు మనస, వాచ, కర్మణ తనకు ఏమి చేస్తే అది తనకు బాధ కలుగుతుందో ఆ పని చేయకపోవడం, ఇతరులకు ఉపకారం చేయడం. ఇది సాధారణ ధర్మం. ఆ సాధారణ ధర్మమును అనుసరించి ధనం, సంపదలు సంపాదించడం ధర్మబద్ధమైన కామములు. అంటే కోరికలు కోరుకోవడం. ఈ సంపదలు, ధనము, కర్మలు, కోరికలు వీటి అన్నింటి ఫలితములను వదిలిపెట్టడం, అదియే మోక్షము. ఇంకా అధర్మము అంటే ధర్మము అనే మాటను పైవాటి నుండి తొలగించడం. అంటే ఏదో విధంగా ధనము, సంపదలు సంపాదించడం, అడ్డమైన కోరికలన్నీ కోరుకోవడం, వాటిని తీర్చుకోవడానికి అడ్డదారులు తొక్కడం, ఈ రెండింటిలోనూ సుఖము, సంతోషము ఉందనుకోవడం, ఇదే అధర్మము. ఇక్కడ అధర్మం వృద్ధి పొందుతుంది. అంటే భర్తలు లేని భార్యలు, అంటే కులస్త్రీలు కామమునకు, కోరికలకు లోనై దూషితులవుతారు. దాని వలన వర్ణసంకరం ఏర్పడుతుంది. కృష్ణ, ఈ ప్రకారంగా కులస్త్రీలు స్వేచ్ఛగా తిరిగితే వర్ణసంకరం జరుగుతుంది. వర్ణసంకరం జరిగితే కుల వ్యవస్థ నాశనమైతే దీనికి కారణమైన వాళ్ళంతా కులఘాతకులవుతారు. అటువంటి వాళ్ళు నరకానికి పోతారు. అటువంటప్పుడు ఈ యుద్ధంలో చచ్చిన వాళ్ళకి జలతర్పణాలు ఎవరు విడుస్తారు? పిండ ప్రదానం ఎవరు చేస్తారు? వారిని ఉత్తమ లోకాలకు ఎవరు పంపిస్తారు? ఈ యుద్ధంలో మరణించిన వాళ్లకు అంత్యక్రియలు, శ్రాద్ధకర్మలు, జలతర్పణాలు, పిండ ప్రదానాలు లేకపోతే వారంతా అధోగతి పాలవుతారు కదా. తలచుకుంటేనే అంతా అయోమయంగా ఉంది. దీనికంతా ఈ యుద్ధమే కారణం కదా, ఆలోచించు. అంతేకాదు కృష్ణ, అక్షౌహిణీల కొద్ది సైన్యం చావడానికి, దాని వలన కలిగే వర్ణసంకరానికి, కులక్షయానికి, కులధర్మాలు నాశనం కావడానికి, జాతి ధర్మాలు అన్నీ శాశ్వతంగా నాశనం కావడానికి ఈ యుద్ధమే కారణం. అందులో సందేహం లేదు. ఈ యుద్ధంలో మరణించిన వారికి, వారి భార్యలకు, సంతానానికి యుద్ధం చేసి కులధర్మాలు, వర్ణసంకరాలు, జాతి ధర్మాలు నాశనం కావడానికి కారణమైన ఈ యుద్ధం చేసిన వారికి కూడా శాశ్వత నరకలోక ప్రాప్తిస్తుందని పెద్దలు చెప్పగా విన్నాను.
నిజం కాదంటావా? ఇన్ని అనర్థాలకు మూలమైన ఈ యుద్ధం నేను చేయడం అవసరమంటావా? కృష్ణ, మరలా చెబుతున్నాను, దుర్యోధనాదులు సరే వెధవలు, ఆతతాయులు, దుర్మార్గులు, దుష్టులు. వారి బుద్ధి పనిచేయడం లేదు, అందుకే యుద్ధానికి సన్నద్ధమయ్యారు. మనం బుద్ధిమంతులం కదా. ఇంత దారుణాన్ని, మహాపాపాన్ని చేయడానికి ఎలా సిద్ధపడ్డామో అర్థం కాకుండా ఉంది. ఇదంతా దేనికి? రాజ్యం కోసం, రాజభోగాలు అనుభవించడం కోసం, అంతే కదా. ఈ తుచ్చమైన రాజ్యానికి, రాజ్యభోగాలకి ఆశపడి బంధువులను, మిత్రులను చంపి ఘోరమైన పాపం చేసి చచ్చిన వాళ్లకు కర్మకాండలు, జలతర్పణాలు, పిండ ప్రదానాలు లేకుండా చేసి అధర్మానికి ఒడిగట్టి శాశ్వత నరకలోకవాసం కొని తెచ్చుకుంటామా? ఇది ఎంత ఘోరమో, దారుణమో నీకు తెలుసా? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? కృష్ణ, ఇన్ని మహాపాపాలు చేసి నరకంలో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకోవడం కంటే గాంధీవం వదిలిపెట్టి అస్త్ర సన్యాసం చేయడం మేలు. యుద్ధం చేయకుండా ఉండటం ఉత్తమం. ఒకవేళ శత్రువులు నన్ను చంపినా బాధలేరు, వీరస్వర్గానికి పోతాను, అంతేకాని నరకానికి పోను. అదే నాకు క్షేమమని తలుస్తాను. ఈ యుద్ధం చేసి అందరినీ చంపి వాళ్ళ భార్యలను దూషితులుగా చేసి వర్ణశంకరం, కులక్షయం చేసి వీళ్లకు కనీసం పిండాలు పెట్టే దిక్కు కూడా లేకుండా చేసి ఘోర పాపాలు మూటగట్టుకొని శాశ్వతంగా నరకంలో పడే కంటే నిరాయుధుడనై శత్రువుల చేతిలో చచ్చి స్వర్గానికి పోవడం మేలు కదా. ఏమంటావు కృష్ణ? అని అర్జునుడు తానే అన్ని చేస్తున్నట్టు, తన వల్లే అన్నీ జరుగుతున్నట్టు, జరగబోయే పరిణామాలకన్నింటికీ తానే బాధ్యుడు అయినట్టు ఊహించుకుంటూ ఊహాలోకాల్లో తేలిపోతూ తెగ బాధపడిపోయాడు. విషాదంలో మునిగిపోయాడు, దుఃఖంతో కుంగిపోయాడు. ఇది అర్జునుడి మానసిక పరిస్థితి. శారీరకంగా ఎలా ఉన్నాడో సంజయుడు ఇలా పలికెను. ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు, మహారాజా, ఆ ప్రకారంగా అర్జునుడు మనసంతా శోకంతో, శత్రువుల మీద దయతో, జాలితో, కరుణతో నిండినవాడై తాను యుద్ధం చేస్తే పాపం వస్తుందని, యుద్ధం చేసి పాపం మూట కట్టుకోవడం కంటే శత్రువుల చేతిలో చావడం మేలు అని తలంచి తన గాంధీవమును అస్త్రశస్త్రములను కింద పెట్టి రథం వెనుక భాగాన ఏమీ చేతకాని వాడి వలె కింద కూర్చున్నాడు. ఇక్కడ ధనుర్బాణమును వదిలిపెట్టడం అంటే తన స్వధర్మమైన క్షాత్రధర్మమును వదిలిపెట్టాడు అని అర్థం. ఇంకా కృష్ణుడికి మిగిలిన అవకాశాలు రెండే. ఒకటి, రథం వెనక్కు తిప్పుకొని వెళ్ళిపోవడం. రెండవది, అర్జునుడికి ధైర్యం చెప్పి యుద్ధము చేయడానికి ప్రోత్సహించుడు. కృష్ణుడు రెండవ మార్గాన్ని ఎన్నుకున్నాడు. అదేమిటో 2వ అధ్యాయం నుండి తెలుసుకుందాం. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగశాస్త్రము యొక్క సారమైన భగవద్గీతలో అర్జున విషాద యోగము అను మొదటి అధ్యాయము సంపూర్ణం.